ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వసతి గృహంలో ఉంటూ బాలిక గర్భం దాల్చిన ఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థినిగా గుర్తించారు. సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ రిలీజియన్స్ టీచర్స్ ఆఫ్ సెయింట్ లూసీ హాస్టల్లో ఈ ఘటన నెలకొంది. హాస్టల్లో మైనర్ బాలికకు ముగ్గురు మైనర్ బాలికలు పురుడు పోస్తారు. పురిట్లోనే ఆడ నవజాతి శిశువు మృతి చెందింది. శిశువు మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా పక్కనే ఉన్న ఇంటి ఖాళీ స్థలాల్లో విద్యార్థులు విసిరేశారు. శిశువు మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మైనర్ బాలికను పోలీసులు మెరుగైన వైద్య నిమిత్తం కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి వివరాలను డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు సేకరిస్తున్నారు. ముగ్గురు సత్యనారాయణ గారి ఇంటి పెరడ్ లో భాగంగా ఒక చనిపోయిన చిన్న బేబీ యొక్క ఫీటస్ ఉందని చెప్తే అక్కడ ఇమీడియట్ గా వచ్చాము. ఆ టీమ్ కు మన పోలీస్ టీమ్ కి ఇన్ఫర్మేషన్ రావడంతో వచ్చి చెక్ చేసి చూస్తే చిన్న ఆడ బేబీ చనిపోవడం జరిగింది. దాని మీద ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ పక్కన ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ రిలీజియస్ టీచర్స్ అనేది ఒకటి ఉంది. ఆ హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారో ఏంటని చూసి దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా వీల్ కలెక్ట్ ఆల్ ద మెటీరియల్స్ అండ్ బాడీని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం పంపించాము. అలాగే దాంతో పాటు DNA ఫింగర్ ప్రింటింగ్ చేసేసి దాని కారణం ఎవరు ఏంటనేది అనేది దర్యాప్తు నిమిషాలు తెలుస్తాం. అదే ఇక్కడ అశోక్ నగర్ అమలోద్భావి పక్కన ఉండేటటువంటి హౌస్లో ఒక బోర్న్ చైల్డ్ పడి ఉందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. అదే సమయానికి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి చూశారు. అయితే వాళ్ళు చూశారు చైల్డ్ డెడ్. అయితే దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇస్తే మేము ఆ రిపోర్ట్ మీద ఎంక్వైరీ చేసి మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఇంకా ఫర్దర్గా ఏదన్నా ఉంటే అది మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము.